రానన్నావుగా, మళ్ళీ ఎందుకు వచ్చావు? రానడానికి కారణం ఉంది, రావడానికి కారణం ఉంది. రాననడానికి రావడానికి మధ్య కారణాలు ఏం మారాయి? ఆ రోజు నా భార్యకి అవమానం జరిగింది, జరుగుతూనే ఉంది. అది మారదు అని అర్థమై బయటికి వెళ్ళిపోయాను. భూమి అంటే ఇష్టం లేనప్పుడు నేను రావడంలో అర్థం లేదని ఆగిపోయాను. ఈరోజు నా కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వస్తుందని తెలిసాక రాకుండా ఉండలేకపోయాను. ఎవరు చెప్పారు కుటుంబం రోడ్డున పడుతుందని? నీకు నువ్వు అనుకుంటే సరిపోతుందా? ఎందుకు నీకు నీ పరిస్థితి అర్థం కావడం లేదు? వద్దనయ్య, ఉన్న వ్యాపారం వదిలేసి కొత్త ఆలోచనలు చేసి ఉన్నదంతా దానికే పెట్టడం మనకే మంచిది కాదు. ఇంటికి రావద్దు అన్నానంటే హోటల్ కూడా రావద్దన్నాననే అర్థం. ఆ రోజు నువ్వు వద్దంటే వెళ్ళలేదు, ఈరోజు నువ్వు కావాలంటే రాలేదు. ఇది మనది, మన వ్యాపారం, మనం కలిసి చేసుకుందాం. ఎప్పట్లాగా నా పని నేను చేస్తాను, నువ్వు కౌంటర్లో కూర్చో చాలు. అవసరం లేదు. నా మాటకి నువ్వు విలువిచ్చి ఆ రోజే వచ్చుంటే నేను ఆనందించేవాణ్ణి. అన్నయ్య, నేనుంటే మన వ్యాపారానికి ఏ ఇబ్బంది రాదు. అంటే నువ్వు లేకుండా నేనేం చేయలేనంటావు? నీ తెలివితో నువ్వేం చేసినా బాగుంటుందన్నయ్య. కానీ ఇప్పుడు నువ్వు ఆలోచించడం మానేశావు. ఎవరి మాటలో విని కష్టం నష్టం గురించి ఆలోచించడం లేదు. చివరికా భానుప్రకాష్ అంత దుర్మార్గుడని చెప్పినా నువ్వు వినటం లేదు కదా. అంటే ఇప్పుడు నువ్వు వచ్చింది నా మీద ప్రేమతో కాదన్నమాట, నీ పంతం నెగ్గించుకోవడానికి వచ్చావు, అంతే కదా? ఇందులో పంతమే ఉందన్నయ్య. ఉంది. ఈ హోటల్ స్థలాన్ని ఆ భానుప్రకాష్ దగ్గర తాకట్టు పెట్టకుండా చేయాలని వచ్చావు. అది పంతమేలా అవుతుందన్నయ్య? ప్రేమనెందుకు అనుకో? నీ ఇంటికి వచ్చినప్పుడు నన్ను అవమానించావే, అప్పుడే అర్థమైందిరా నీ ప్రేమ. కొత్త వ్యాపారం మొదలు పెట్టావు అంటే భానుప్రకాష్ లాంటి మంచి మనిషి దుర్మార్గుడు, రాక్షసుడు అంటూ నా ఇంటికొచ్చినప్పుడే అర్థమైందిరా నీ ప్రేమ. నిజాలు నమ్మటం మానేశావన్నయ్య. నువ్వు నమ్మేదే నిజం అనుకుంటే చాలా. జరిగిపోయిన దాని గురించి మాట్లాడుకుంటే మాటలే మిగులుతాయి. వదిలేద్దామన్నయ్య. నీకైనా నాకైనా కావాల్సింది హోటల్ బాగా జరగడం. ఇది బాగా జరిగితే నువ్వు ఎవరి దగ్గర తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. సరే, ఈరోజు నీ మాటలు నమ్మి ఆ డబ్బులొద్దు, కొత్త వ్యాపారం వద్దు అనుకుంటే రేపు మళ్ళీ నువ్వు హోటల్ వదిలేసి వెళ్ళవన్న గ్యారంటీ ఏముంది? ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళనన్నయ్య. అంటే నువ్వు లేకపోతే హోటల్ నడవదు, నువ్వుంటేనే నడుస్తుంది అని నేను చేతగాని వాణ్ణని చెప్పకనే చెప్తున్నావు కదా. నిన్ను తక్కువ చేసుకోవడం అంటే నన్ను నేను తక్కువ చేసుకోవడమే. నీ ప్రేమ అభిమానం మనింటి గడప దాటినప్పుడే చనిపోయిందిరా. ఈరోజు నువ్వు మాట్లాడే మాటలు, చేసే పనులు నీవి కాదు, కొందరి చేతిలో కీలుబొమ్మలా మారిపోయావు. ఆస్తులు తాకట్టు పెట్టేదాకా వచ్చావంటే ఆలోచించి చూడన్నయ్య, ఎవరు కీలుబొమ్మలా మారారో నీకే అర్థమవుతుంది. అంటే ఏంట్రా, నాకంటూ తెలివితేటలు లేవు, ఎవరు ఆడిస్తుంటే ఆడుతున్నాననే కదా నీ ఉద్దేశం? నా ఉద్దేశం అది కాదు. నీ అంతట నువ్వే నేరుగా హోటల్కు వచ్చావు అన్నప్పుడే అర్థమైందిరా నీ ఉద్దేశం అంటే ఏంటో. నువ్వేం చేసినా ఏం చెప్పినా నేను ఆ భానుప్రకాష్ దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేది లేదు, నేను కట్టాలనుకున్న ఆ 3 స్టార్ హోటల్ని ఆపేది లేదు. ఆపాలి. అది జరగదు. ఇంట్లో వాళ్ళని వీధిలోకి తెచ్చేదాకా నిద్రపోవా? అంత చేతగాని వాడినేం కాదు నేను. నీ దగ్గర మంచితనమే ఉంది, అవతల వాడి దగ్గర మోసం, ద్రోహం, రౌడీయిజం అన్నీ ఉన్నాయి. నేను నమ్మను. నమ్మిన వాళ్ళు మునిగిపోయారు. కట్టుకదలవి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం అదే. అందుకే ఈ హోటల్ని కాదని మరో హోటల్ పెడతాను, అది వాడిచ్చిన డబ్బులతో పెడతాను అంటే నేను ఒప్పుకోను. నీ అనుమతి నాకు అవసరం లేదు. నా కుటుంబం బాగుండడం నాకు కావాలి. నీకన్నా బాగా చూసుకోగలను. వద్దనయ్య, వాడి డబ్బు వాడికి తిరిగిచ్చేయి, మనకి చాలు. ఇవ్వను. ఇచ్చే వరకు నేను ఊరుకోను. ఏం చేస్తావురా? నువ్వుంటే చాలని జీవితంలో ఏది వద్దనుకున్నా నాకు ఇది కావాలని పట్టుపడితే సాధించే వరకు నిద్రపోను, అది కూడా నీకోసమే. హే, ఏం చేస్తావు చేసుకోపోరా. నేను ఆ హోటల్ కట్టేదే. ఒక్కసారి నా మాట విను. వినాల్సిన అవసరం నాకు లేదు, నువ్వు అవసరం లేదు, నీ సలహాలు అంతకన్నా అవసరం లేదు. హోటల్ నుంచి బయటికి పోరా. మోసపోతున్నావు అన్నయ్య. నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. నీ భార్య మాటలు, నీ మామ మాటలు విని మంచి వాళ్ల గురించి చెడుగా చెప్పి నువ్వే నన్ను మోసం చేస్తున్నావు. నేను నిన్ను మోసం చేస్తున్నానా? చాలన్నయ్య, ఈ మాటలు చాలు. నీతో ఈ మాట అనిపించుకున్నా కూడా ఇంకా నీకు మంచి చెప్పాలని చూడడం నా మూర్ఖత్వం అవుతుంది. నీ బంటుగా బ్రతికినందుకు, నువ్వే లోకం అనుకున్నందుకు
చాలా గొప్ప బిరుదిచ్చావు. నేను నేను మోసగాడినా? చాలన్నయ్య, చాలు. అని 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 ఆగండి అన్నయ్య, రాక రాక వచ్చిపోతున్నావు. ఉండండి అన్నా, నువ్వు వెళ్ళొద్దన్నా, నా మాటినన్నా. ఈ రోజు వరకు బోని ఎవరు చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నావు. నువ్వు వచ్చావు అనగానే జనాలు వచ్చారన్నా. అన్నీ ఏదో కోపంలో అన్న మాటలు పట్టించుకోవద్దన్నా. లేదులేరా, పని చేయడం తప్ప నాకేం తెలుసు? అన్నయ్య పెద్ద ఆలోచనలకి నేను అడ్డుపడ్డం ఎందుకు? అన్నాలో ఎందుకు మాట్లాడుతుండ్రో, ఎవరు మాట్లాడిస్తుండ్రో అన్నీ మీకు తెలుసు. వాళ్ళు పుణ్యమా అని ఊర్లో అంత మంచి పేరున్న హోటల్ మూతపడిపోయే పరిస్థితికి వచ్చింది. అది మీకు తెలుసు. నువ్వు వచ్చాకే హోటల్కి జీవం వచ్చిందన్నా. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయినావంతే వాళ్ళు తాకట్టు పెట్టమని పోయి, వాళ్ళే కాదు మిమ్మల్ని నమ్ముకుని ఉన్న నాలాంటి వాళ్ళు కూడా రోడ్డును పడిపోతామన్నా. ఆగండి అన్నా. అందరూ బాగుండాలనే అవమానం జరుగుతుందని తెలిసిన మనసు చంపుకొని వచ్చాన్రా. నా మాటే కాదు, అన్నయ్య ఎవరి మాట వినడని అర్థమైపోయింది. అందుకని అర్ధంతరంగా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావన్నా? నా కుటుంబంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది రానివ్వను. హోటల్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నేను కాపాడుకుంటాను. ఇన్ని రోజుల తర్వాత అన్నదమ్ములు కలిసిపోయారని ఎంతమంది కళ్ళు పడ్డాయో, ఎంత దిష్టి తగిలిందో. రాగానే నా బిడ్డలిద్దరికి దిష్టి తీయాలి. తమ్ముళ్ళిద్దరూ రాగానే ఈరోజు వాళ్ళకి ఇష్టమైన వంట చేసి అందరం కలిసి భోంచేద్దామమ్మా. ఆ, అవునదినా, మనందరం కలిసి తిని చాలా రోజులయ్యింది. ఇప్పటికిప్పుడంటే హోటల్ ఉంటుంది కుదరదేమో గాని ఒక 10 రోజుల తర్వాతైనా అందరం కలిసి ఏ పుణ్యక్షేత్రానికైనా వెళ్ళొద్దాం. ఛా, వీళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారు. నా చెయ్యి కోసుకుని మరీ కష్టపడి విడదీస్తే ఆ మాధవ్ గాడు మనసు మార్చుకోవడం ఏంటి, మళ్ళీ వచ్చి కలిసిపోవడం ఏంటి? ఛా! అదిగో తమ్ముళ్ళు వచ్చేసారమ్మా, పదండి. నేను వెళ్ళి ఎర్రనీళ్ళు తీసుకొస్తానమ్మా. రా భూమి.